టైం ఒక మెయిన్ దయచేసి నా మాట విన్నవించుకొని థియేటర్ వరకు అయితే మీరు రాకండి. పెట్రోల్ ఖర్చు కూడా మీకు వేస్టే. మూవీ అయితే అట్టర్ ఫ్లాప్. కమల్ హాసన్ అయితే మామూలుగా లేదు మాట. అంటే మనం కూడా ఎందుకు పని చేయం అన్న. నిజంగా ఆడు సినిమా వచ్చినప్పుడు నేను పాకుతున్నాను అనుకుంటా. నేను పాకుతూ ఉంటాను, కానీ ఇప్పటికాడ అలా ఉన్నా నేను ఎదిగిపోయి నాకు ఇద్దరు కొడుకులు కూడా. అలా అయిపోయింది ఏంటి లేదన్నా. మూవీలో స్టోరీ లేదు, మ్యూజిక్ లేదు, సాంగ్స్ లేవు. అసలు స్టోరీ ఉంటేనే కదా నచ్చడానికి. ఏ ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చడానికి బ్లూ ఫిల్మ్ తీసినట్టు తీసిండా నా ఫస్ట్ సాంగ్. కానీ డైరెక్షన్ అయినా మర్చిపోయాడా లేకపోతే పిచ్చోడు అయిపోయాడా నాకు అర్థం కాదు. అంటే 2 మూవీస్లో అడిగేయడం అని అనుకుంటా. ఈ ఎఫెక్ట్ నిజంగా చెప్తున్నా గేమ్ చేంజర్ మీద పడుతుంది. దయచేసి అర్థం చేసుకో శంకరు. నీకు దోల తీరిపోయింది ఇంక అంతే. ఇదే ఈ మూవీ చూసాక గేమ్ చేంజర్ మూవీ చూడడానికి భయపడతారు. నిజంగా భయపడతారు. ఎందుకంటే శంకర్ పని అయిపోయింది, ఇంకేం లేదు. వేస్ట్ మీద వేస్ట్. నార్మల్ గా శంకర్ గారు అంటే మన రాజమౌళి ఒక మణిరత్నంతో పోలుస్తారు కదా, ఆ రేంజ్ అంటే రాజమౌళి, మణిరత్నం, శంకరు ఆ లెవెల్ కదా. ఈ మధ్యన ఎర్రగడ్డ అనుకుంటా మొన్న వచ్చి పోయిండే హైదరాబాద్కి. అక్కడ ఏదో కొంచెం టాబ్లెట్ ఏదో రాంగ్ వేయడం వల్ల సినిమాకి ఎలా తీయాలి, ఎడిటింగ్ ఎలా తీయాలి. అసలు శంకర్ మూవీ అంటే నిజంగా చెప్తున్నా ఆయన ఓవర్ దరిద్రం అయిపోయింది మూవీ మొత్తం. సిద్ధార్థ యాక్టింగ్ వరస్ట్ మూవీ అనుకోవచ్చా? వరస్ట్ అన్న, మామూలు వరస్ట్ కాదు. ఎంత వరస్ట్ అంటే బ్లూ ఫిల్మ్ తీసుకొని బతికేస్తారు శంకర్ సార్. ఎందుకంటే అది ఆ సాంగ్స్ అట్లా ఉన్నాయి. ఎందుకు తీసిండో తెలియదు, ఏంటో తెలియదు. ఆ సాంగ్స్లో బిగినీలు ఏంటి, ఫ్యామిలీ చూడాలా లేదా, లేడీస్ రావాలా లేదా మూవీకి. శంకర్ మూవీ అంటే ఎట్లా ఉంటుంది, ఒక లెవెల్లో ఉండాలి. అయిపోయింది మూవీ ఎంత. సిద్ధార్థ యాక్టింగ్ అయితే పర్వాలేదు అనిపించింది ఫస్ట్ హాఫ్ అంతానే. రేటింగ్ అయితే 0 కంటే తక్కువ ఉంటే ఇస్తాను నేను. మూవీ అయితే ఒక ఫ్రీడమ్ ఫైటర్ని అవమానించినట్టుగా బాధ అనిపించింది. మన ఓల్డ్ భారతీయుడు మూవీ చూసాం కదా, అందులో మన కమల్ హాసన్ ఏ విధంగా ఊహించుకుంటాం, ఒక హీరోగా ఊహించుకుంటాం. ఏదైనా తీసుకొచ్చి చెప్పులతోటి కర్రలతోటి వాటితో కొట్టించడం చాలా బాధ అనిపించింది. సినిమా మాత్రం భారతీయుడు 1 అని చాలా అవమానించినట్టుగా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. సిద్ధార్థ పర్లే, కానీ అది భారతీయుని అయితే అవమానించినట్టు ఉంది. చూడొచ్చు, కానీ చూడడానికి మాత్రం మన గోల్డ్ సినిమాని చాలా అవమానం చేసినట్టు ఫీల్ అవ్వాల్సి వచ్చింది శంకర్ని. ఇప్పుడు అందులోంచే కదా వచ్చాడు. అతను ఒక కొడుకుని చంపేసి ఏ విధంగా వెళ్ళాడు, ఫారెన్ వెళ్ళాడు. ఒక గుండెలో ఫీల్ ఉంటుంది, ఇప్పటికి ఉంటుంది. భారతీయుడు సాంగ్స్ కానీ ఆ సిచ్యువేషన్ కానీ ఒక క్లైమేట్లో మనం న్యాచురల్గా వెళ్ళిపోద్ది యాక్టింగ్. అక్కడ సినిమా చూసినట్టు ఉండదు ఆ సినిమా. ఇక్కడ అంత అనిపించలేదు. అతను తీసుకొచ్చి చెప్పులతో కర్రలతో కొట్టించాడు శంకర్. చూడకూడదు అనుకుంటున్నాను. సినిమా ఫైటింగ్ ఫ్లాప్, అంతా ఫ్లాప్. ఏం స్టోరీ లేకపోతే ఏం నచ్చుతానా నీకు? సినిమాలో స్టోరీ లేదు, సినిమాలో డైలాగ్ ఏముందన్నా మొత్తం ఏంది. సిద్ధార్థ్ యాక్టింగ్ గురించి మంచిగా చేసిండు, సూపర్ గా యాక్టింగ్ చేసిండు సిద్ధార్థ్. రకుల్ ప్రీత్ సింగ్ పక్క సైడ్ క్యారెక్టర్ 15-20 నిమిషాలు వస్తుంది, వెళ్ళిపోతుంది. అంతే, ఏం లేదు. అన్న ఎప్పుడు సాంగ్స్ వస్తాయి అర్థం కాదు, ఎందుకు వస్తాయి అర్థం కాదు. ఇష్టం వచ్చినప్పుడు తమిళ మూవీస్ నే టార్గెట్ చేసి నెగిటివ్ చేస్తున్నారు వాస్తవం అనుకుంటున్నారు కదా అన్న. ఇంకో ఇంత పెద్ద కత్తి తీసుకొని ప్రేక్షకులు గుండెలో వచ్చినట్టు చేసాడు శంకర్. పక్కా శంకర్. ఆ డైరెక్టర్ ఎన్నో సినిమాలు మంచిగా చేసాడు కాదనను. ఈ సినిమా ఎంత అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్, ఇండస్ట్రీకే మచ్చ.